హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్పెషల్ అయిన గిన్నెప్ప చేయిస్తాను అమ్మతోని. ప్లేసులను బట్టి పేర్లు మారుతా అంటే గిన్నెప్ప, సర్వపిండి, తపాల చెక్క రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఈ పేర్లతోని. మేమైతే గిన్నెప్ప అనే పిలుస్తుంటాం. ఇవాళ అమ్మతోనైతే గిన్నెప్ప పెట్టిస్తాను. దీనికి ఏమేమి కావాలనో అమ్మని అడిగి తెలుసుకుందాం ముందుగాలనైతే. గైస్ 2 గిలాసుల పిండికి పల్లీలను ఒక బౌల్ నిండా పల్లీలను దంచుకుంటాను అమ్మ అయితే. వీటిని ఏం చూద్దామా, ఇట్లనే పచ్చేద్దాం సార్. ఇలా ఏమన్నా ఇంకా ఎల్లిపాయలు ఇట్లా ఇస్తారా? ఇలా సర్వపిండిలా గిన్నెప్పలు ఏమేమి వేయాలమ్మా అసలు? నువ్వులు పోసుకుంటారు, శనగలు పోసుకుంటారు, ఉల్లిగడ్డ వేసుకుంటారు, కాలిమాకు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు అమ్మ. వేసుకుంటారు శనగపప్పు కూడా. గా చూసారా, కొంచెం పలుకునేటట్టు దంచుకున్నది అమ్మ అయితే. గైస్ 2 గిలాసులంతా ఇది మన పిండి, ఇది బియ్య పిండి. ఇది అమ్మ అందాద దోశలు పట్టేస్తుంది, కానీ కరెక్ట్ వేస్తుంది. 2 గ్లాసులు ఉంటుంది, కరెక్ట్ బరాబర్ 2 గ్లాసులు ఉంటుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పల్లీలు, శనగలు, అట్లనే ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని అమ్మ ముందుగానే ముక్కలు కడిగేసి పెట్టుకున్నది. అవి కూడా ఇలా కలుపుకోవాలి. నువ్వులు ఎన్ని పోసుకోవాలమ్మా? ఒక పావడి నువ్వులు వేసి అమ్మ అయితే ఒక గుప్పెడని వేస్తుంది నువ్వులు అయితే. 2 చెంచాల కారం వేసి. నెరి కారం ఎక్కువ వేసుకోవద్దు, కారం ఎక్కువ వేసినా కూడా మంచిగా ఉండదు. అట్లనే ఫ్రెష్ కలిమాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఒక 4-5 రిక్కలు వేసేయమ్మ. కలిమాకు అప్ప తింటా అంటే పంట కింద పడ్డదనుకో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక చెంచాడు ఉప్పు గైస్. గంతే గైస్, సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లో అమ్మ వాటర్ పోసిగా మంచిగా గిన్నెకు పట్టేటట్టు పిండిని అంతా కలుపుతూ ఉంటుంది. ఇక సింపుల్ అంటే చాలా సింపుల్గా చేస్తుంది అమ్మ. చేతి రుచి అయితే మామూలుగా ఉండదు. ఏది కూర వండినా కూడా, లేకుంటే ఏదైనా అప్పాలు చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం పిండి అంతా కలుపుకొని అట్లా వాటర్ పోసుకుంటే మంచిగా ముద్దలాగా చేసుకోవాలి ఇక పిండిని అంతా. ఇది నీళ్ళు పోసినాక కలర్ చేంజ్ అయిద్దండి అమ్మ. అది కారం బట్టి అది. నువ్వులు వేసినావు కదా, ఏం కాదు, కలిసిపోతుంది కావచ్చు. 2 గిన్నెలు అవుతుంది అమ్మ పిండిది. నెరి జోరక వేసుకోవద్దు పిండిని, ఎప్పుడైనా మీడియం రేంజ్లో ఉండాలి మంచిగా. ఈ అప్ప కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి కాల్చుకోవాలి. మంచిగా తింటే కర్ర అంటేనే మంచిగా అనిపిస్తుంది. గైస్ అంతే గైస్, పిండి అయితే కలుపుడు అయిపోయింది. ఇక మనం పొయ్యి అంట పెట్టుకొని గిన్నెలు వేడి చేసుకుందాం. ఇక అమ్మ ఉప్పు కారం టేస్ట్ చేసింది, మనం కూడా కొంచెం టేస్ట్ చేద్దాం దీన్నే. మా కోడిపుని చూసిరా కూర్తా ఉంది. ఇంకా బాగానే ఉంది. ఉప్పు కారం అయితే బరాబర్ సెట్ అయిపోయింది అంతా. గైస్ పిండి కలుపుడు అయిపోయినాక ఇగో ఇటువంటి గిన్నె తీసుకొని అలా గిన్నెలో ఒక పావు నూనె పోసుకోవాలి. ఆ నూనెను మొత్తం ఇట్లా గిన్నెకి అంటుకుంటట్టు ఇట్లా అటు ఇటు తిప్పి ఆ పిండిని అలా వేసి అట్లా తిప్పి ఆ పిండిని అలా వేసి అమ్మ చుట్టూ గిన్నెకి అంటుకుంటట్టు ఇట్లా ఒత్తుతుంది చేతితోని. మొత్తం ఈ సైడ్లో అంచులు ఉన్నాయా, ఆ సైడ్లకు మీది వరకు వచ్చేటట్టు మొత్తం ఇట్లా ఒత్తుతూ ఉంటుంది ఆ పిండిని అంతగా. కట్టెల పొయ్యి మీద పెడతాను గైస్, అందుకే గిన్నెకు మట్టి రాసిందమ్మ. పల్చగా పెట్టమ్మా, పల్చగా పెడితే మంచిగా కాలుతుంది, కర్ర అంటుంది. మూడు గిన్నెలు అయితేట్టుంది అమ్మ పిండి. చూసిరా గైస్, గంతే గైస్. ఇక గిన్నెకు మొత్తం ఇట్లా ఒత్తేసింది చూసిరా. ఈ సైడ్లు వంపులు మందంగా ఉంటుందమ్మా. అక్కడ మంచి గాలదు ఒక్కొక్కసారి. మూత పెట్టి పెట్టుడేనా ఇక పొయ్యి మీద. మంట బాగా మండుతుంది గైస్. గైస్ ఈ ముక్కులో పెడుతుంది అప్పు. ఇప్పుడు ఇంకోటి ఆ గిన్నెలో ఆల్రెడీ పొయ్యి మీద కాలుతుంది, సురసురా అంటుంది. ఇక ఈ ముక్కులో పెడుతుంది, మంచిగా ఊపడుతుంది చూడండి. ఈ ముక్కలను అయితే మస్తు కాలుతుంది. ఈ ముక్కుడు పల్చగా ఉంటుంది, మంచిగా కాలుతుంది. బ్రౌన్ కలర్ వచ్చేదానికి మస్తు కాలుతుంది. గిన్నెను తాపకోసారి ఇట్లా చుట్టూ తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే చుట్టుపక్కల మంచి గాలాలి కదా. రౌండ్గా అంతా తిప్పుకోవాలి గిన్నెనంతా. గైస్ లోపల అప్ప చూడండి ఎట్లా
ఆయిల్లో ఉడికిపోతుంది అది. గైస్ ఈ గిన్నెనైతే దించింది. చల్లారని రాదమ్మా, చూడండి గైస్ ఎట్లా వచ్చింది అప్ప. ముగ్గుల్లో పెట్టిన అప్ప చూడండి గైస్ ఎంత మంచిగా పడుతుందో. గైస్ ఇది కాలిపోయింది గైస్ చూడండి, మిడిల్ ఎట్లా బ్రౌన్ కలర్ వచ్చేదానికి కాలేదు చూసారా. ఆ నువ్వులు చూడండి, నువ్వులు, కల్మాకు, ఉల్లిగడ్డ మస్తు పడుతున్నాయి కదా. చూడండి గైస్ ఎంత సింపుల్గా కాలేదు. చూసారా గైస్ మస్తుంది కదా. నువ్వులు చూడండి గైస్, మిడిల్లో చూడండి మంచి బ్రౌన్ కలర్ లెక్క బల్ల మస్తు కాలింది. ఒకసారి దీన్ని బోర్లిస్తా. ఆహా చూసిరా ఎంత పర్ఫెక్ట్గా కాలిందో, మస్తు ఉంది కదా. నువ్వులు అయితే మస్తు సోపడుతున్నాయి, క్రంచీ క్రంచీ ఉంటుంది, కర్ర కర్ర ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉన్నది గైస్. మంచిగా పల్చగా ఉంటే అప్ప పల్చగా పెడితే ఇక మంచిగా కాలుతుంది. ఇట్లా కొంచెం టేస్ట్ చేద్దాం. చూస్తా అంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతాను. మొత్తం మంచిగానే కాలింది అప్ప అయితే అంతా. చీర్స్ గైస్. ఉప్పు కారం అయితే బరాబర్ సెట్ అయిపోయింది. నువ్వులు వేసింది కదా అమ్మ, నువ్వులు, ఉల్లిగడ్డ, కల్మాకు వేసింది కదా. కల్మాకు మధ్యలో మధ్యలో పంట కింద పడతా అంటే మస్తున్నాయి. ఇట్లా కాలితేనే క్రంచీ క్రంచీ ఉంటుంది అప్ప. బాగున్నది. చూసారు కదా గైస్ అమ్మ ఎంత సింపుల్గా చేసిందో గిన్నెప్ప. గిన్నెప్ప ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సీ యు, బాయ్ బాయ్. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదానికి కావాలి అప్ప, మంచిగా ఉంటుంది, కర్ర కర్ర ఉంటుంది. పల్సగా పెట్టాలి అప్ప ఎప్పుడైనా, గిన్నెకి పల్సగా ఉండాలి. చూసారు ఎంత పల్సగా ఉందో. మంద ఉంటే ఏమైందంటే మొత్తం పిండి పిండి ఉంటుంది. ఇంకో ఇట్లా పల్సగా ఉన్నది అనుకో మంచిగా కలుతుంది అప్ప. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ లేదు చూసిరా.